హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. ఈరోజు మనం సెప్టెంబర్ 5 నాటి ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేద్దామండి. బిఫోర్ దట్ మనము ప్రీవియస్ క్లాస్లోని క్వశ్చన్ ఆఫ్ ద డే గురించి చూద్దాము. జిఎస్టీ కౌన్సిల్కు సంబంధించి ఈ క్రింది ప్రకటనలను పరిగణించండి. సో లాస్ట్ క్లాస్లో మనము జిఎస్టీ 2.0 రిఫార్మ్స్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. ఆ కంటెక్స్ట్లో జిఎస్టీ కౌన్సిల్ గురించి కూడా మనం డిస్కస్ చేసాం. సో ఇక్కడ రెండు స్టేట్మెంట్స్ని ఇచ్చాను అండి, వన్ బై వన్ మనం చూద్దాం. ఎస్, స్టేట్మెంట్ 1 అనేది కరెక్ట్ అండి. జిఎస్టీ కౌన్సిల్ ఒక రాజ్యాంగ సంస్థ, కాన్స్టిట్యూషనల్ బాడీ. ఏ విధంగా దీనిని 101వ రాజ్యాంగ సవరణ ద్వారా మనకి ఆర్టికల్ 279A ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఇది రాజ్యాంగ సంస్థ. సెకండ్ స్టేట్మెంట్ చూడండి, కౌన్సిల్ నిర్ణయానికి 50% మెజారిటీ అవసరం. ఈ స్టేట్మెంట్ రాంగ్ అండి. మనకి ఓటింగ్ ఆధారంగా డెసిషన్స్ తీసుకుంటారు. ఈ ఓటింగ్లో సుమారు 3/4 మెజారిటీ అవసరం అవుతుంది. ఈ ఓటింగ్కి కూడా మనకి ఈ 3/4 మెజారిటీ ఏ విధంగా ఉంటుంది? వెయిటేజ్ సెంటర్కి 1/3 వెయిటేజ్ ఉంటే స్టేట్స్కి 2/3 వెయిటేజ్ ఉంటుంది. ఇలా టోటల్గా మనం చూసినప్పుడు క్యుములేటివ్ 3/4 మెజారిటీ వచ్చినప్పుడు మాత్రమే ఈ డెసిషన్ అనేది ఆమోదించబడుతుంది. 50% అనేది దేనికండి? కోరం, అంటే ఒక సమావేశం నిర్వహించడానికి అవసరమైన కోరం మనకి ఈ జిఎస్టీ కౌన్సిల్కి హాఫ్ ఆఫ్ ద మెంబర్స్ ప్రజెంట్ అయి ఉండాలి. 50% మెజారిటీ ఉన్నప్పుడే జిఎస్టీ కౌన్సిల్ సమావేశాలు నిర్వహించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సెకండ్ స్టేట్మెంట్ రాంగ్, ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్. ఆన్సర్ ఏమవుతుంది అండి? ఏ, వన్ ఓన్లీ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ. ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ టాపిక్స్ టు బీ కవర్డ్ మనం చూస్తే ఫస్ట్ వన్, సంస్కరణలు ఆగవు. ఈ ఆర్టికల్ జిఎస్టీ 2.0 రిఫార్మ్స్కి సంబంధించి భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు చేసిన వ్యాఖ్యలు అండ్ భవిష్యత్తులో ఇలాంటి రిఫార్మ్స్ మరిన్ని రాబోతున్నాయి అని ఆయన చేసిన సూచన గురించి వివరించడం జరిగింది. ఇది మనకి గవర్నెన్స్లో ఇంపార్టెంట్. సెకండ్ వన్, అమెరికా, చైనా, ఇటువైపు ఇండియా. ఈ ఆర్టికల్ ఇటీవలి కాలంలో ప్రపంచ రాజకీయ పరిస్థితులు, ఎస్పెషల్లీ గ్లోబల్ పవర్ డైనమిక్స్లోని షిఫ్ట్ గురించి వివరించడం జరుగుతుంది. ఈ సమయంలో భారతదేశం అమెరికా వైపు ఉండాలా లేదా చైనా వైపు ఉండాలా అనేది ఇక్కడ వివరించడం జరిగింది. ఇది మనకి ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఇంపార్టెంట్. థర్డ్ వన్, డిసెంబర్లోగా భారత్ EU వాణిజ్య ఒప్పందం. ఈ ఆర్టికల్ ఇండియా మరియు యూరోపియన్ యూనియన్ మధ్య కుదురుతున్న ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్కి సంబంధించి అండ్ ఇవి తుది చర్చలు జరుగుతూ ఉన్నాయి. డిసెంబర్ చివరి నాటికి ఈ చర్చలు ఖరారు అయ్యి ఒప్పందం కుదుర్చుకోవాలి అని రెండు వైపులా భావిస్తున్నారు. సో ఇది మనకి ఎకానమీలో ఇంపార్టెంట్ అండి. ఫోర్త్ వన్, దేశంలో తగ్గుతున్న కొత్త తరం. ఈ ఆర్టికల్ ఇటీవలి SRS 2023 శాంపిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ 2023 నివేదిక ప్రకారం భారతదేశంలో 0 to 14 ఏజ్ గ్రూప్లో ఉన్న వాళ్ళ యొక్క జనాభా క్షీణత గురించి వివరించడం జరిగింది. ఇది మనకి సొసైటీ టాపిక్లో ఇంపార్టెంట్ అండి. ఫిఫ్త్ వన్, చిన్నారులు, చిరంజీవులు. ఈ ఆర్టికల్ ఇటీవల భారతదేశంలో తగ్గుముఖం పడుతున్న IMR ఇన్ఫాంట్ మార్టాలిటీ రేట్ గురించి వివరించడం జరిగింది. ఇది మనకి హెల్త్ అలానే సొసైటీ టాపిక్స్లో కూడా ఇంపార్టెంట్. ఇవే కాకుండా ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని అదర్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి కూడా డిస్కస్ చేద్దాం. ఈరోజు మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి, సంస్కరణలు ఆగవు, వృద్ధికి డబుల్ డోస్ జిఎస్టీ మార్పులు, స్వదేశీకి ప్రోత్సాహమే టీచర్లకు హోంవర్క్, మోదీ. సో ఈ ఆర్టికల్ ఇటీవల జాతీయ స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార గ్రహీతలతో ప్రధాని నరేంద్ర మోదీ గారు సమావేశం అవ్వడం మరియు ఆ సమావేశంలో అనేక అంశాలను చర్చించడం మనం ఇక్కడ చూడవచ్చు. అందులోని కొన్ని కీ హైలైట్స్ ఇప్పుడు చూద్దాం. ముఖ్యంగా ఈ సమావేశంలో జిఎస్టీ 2.0 రిఫార్మ్స్ గురించి, అలానే వీటిని పంచరత్నాస్తో పోల్చారు. అంటే 5 జెమ్స్ ఎలాగ ఈ జిఎస్టీ రిఫార్మ్స్ని మనం పోల్చారు అనేది చూడవచ్చు. అండ్ డొమెస్టిక్ కన్జంప్షన్, అంటే దేశీయంగా మనము వినియోగాన్ని పెంచాల్సిన అవసరం గురించి ఆయన ముచ్చటించారు. అండ్ వోకల్ ఫర్ లోకల్, స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించాల్సిన అవసరం గురించి, అలానే ఆన్లైన్ బెట్టింగ్ బ్యాన్ ఇటీవల చేసిన చట్టం గురించి కూడా ఆయన ఈ సమావేశంలో చర్చించడం మనం చూడవచ్చు. జిఎస్టీ 2.0 రిఫార్మ్స్ గురించి ఆయన ప్రస్తావిస్తూ వస్తు సేవల పన్ను జిఎస్టీ 2.0 అనేది దేశ వృద్ధికి మద్దతుగా నిలిచే డబుల్ డోస్ అని ఆయన పేర్కొన్నారు. అలానే భవిష్యత్తులో కూడా ఇలాంటి సంస్కరణలు మరిన్ని రానున్నాయి అని, దేశ స్వయం సమృద్ధికి అంటే సెల్ఫ్ రిలయన్స్కు తోడ్పడే తదుపరి తరం సంస్కరణలు నెక్స్ట్ జెన్ రిఫార్మ్స్ అనేవి ఆగబోవని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ఈ జిఎస్టీ 2.0 రిఫార్మ్స్లో 4 స్లాబులను 2 స్లాబులకి కుదించడం ద్వారా ప్రజల జీవితాలను మెరుగుపరచడం, ఆర్థిక రంగాన్ని బలోపేతం చేయడానికి హేతుబద్ధీకరించామని పేర్కొన్నారు. అండ్ ఈ సంస్కరణలను ఆయన పంచరత్నాలు 5 జెమ్స్తో పోల్చారు. ఏంటండి ఆ 5 జెమ్స్? ఒకటి, సరళతర పన్ను వ్యవస్థ, అంటే
సింపుల్ ట్యాక్స్ సిస్టమ్. ఇది వరకు 4 స్లాబులు ఉండడం వలన ఏ వస్తువుల మీద ఎంత ట్యాక్స్ పడుతుంది అండ్ మనం ఎంత భరిస్తున్నాం అనేది ప్రజలకు అర్థమయ్యే అవకాశాలు చాలా తక్కువగా ఉండేవి. ఇప్పుడు 2 స్లాబ్స్ సిస్టమ్ వలన ఏ ఏ వస్తువులు ఏ స్లాబ్లో ఉన్నాయనేది ఈజీగా మనకి అవగాహన ఉండవచ్చు. సెకండ్ వన్, పౌరుల జీవన నాణ్యత మెరుగుపరచడం. అంటే క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది పెంచడానికి అవకాశం ఉంటుంది. ఎలాగా? ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, హెల్త్ రిలేటెడ్ వాటి మీద, ఎస్పెషల్లీ హెల్త్ ఇన్సూరెన్స్ ఇలాంటి వాటి మీద 0% జీఎస్టీని విధిస్తున్నారు. సో దీనివల్ల ఏం జరుగుతుంది? బెటర్ హెల్త్ అవుట్కమ్స్ అనేవి రావడానికి అవకాశం ఉంటుంది. క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెరిగే అవకాశం ఉంది. ఇవే కాదు, చాలా సంస్కరణల కారణంగా ప్రజల యొక్క జీవన ప్రమాణాలు మెరుగుపడే అవకాశం ఉంది. థర్డ్ వన్, వినిమయానికి ఊతం వృద్ధి. సో డొమెస్టిక్ కన్జంప్షన్ ద్వారా ఆర్థిక వృద్ధి కోసం ఈ రిఫార్మ్స్ ని తీసుకురావడం జరిగింది అండి. ఎప్పుడైతే జిఎస్టీ స్లాబ్లను కుదించి పన్నును తగ్గించారో ఆటోమేటిక్ గా వస్తు సేవల యొక్క రేట్లు తగ్గి ఇక్కడ దేశీయంగా వినిమయం అనేది పెరుగుతుంది. ఎక్కువ మంది ఆ ప్రొడక్ట్స్ ని కొనడానికి ఆసక్తి చూపిస్తారు. సో దీనివల్ల ఏం జరుగుతుందండి? షార్ట్ టర్మ్ లో కొంత నష్టం ఉన్నా కూడా లాంగ్ రన్ లో దేశీయ వినిమయం అనేది పెరిగి, డొమెస్టిక్ కన్జంప్షన్ పెరిగి మనకి ఆర్థిక వృద్ధికి ఊతమవుతుంది. అండ్ ఫోర్త్ వన్, పెట్టుబడులను ప్రోత్సహించి ఉద్యోగాలు కల్పించడం. ఎప్పుడైతే డొమెస్టిక్ కన్జంప్షన్ పెరిగిందో ఆటోమేటిక్గా ఇండస్ట్రియల్ గ్రోత్ పెరుగుతుంది, పెట్టుబడులు వస్తాయి, ఉద్యోగ అవకాశాలు కల్పించబడతాయి. ఫిఫ్త్ వన్, వికసిత భారత్ కోసం సహకార సమాఖ్యతత్వాన్ని బలోపేతం చేయడం. కోఆపరేటివ్ ఫెడరలిజంని స్ట్రెంథెన్ చేయడం ద్వారా వికసిత భారత లక్ష్యాలను సాధించడం కూడా ఈ పంచరత్నాలు, ఈ జిఎస్టీ రిఫార్మ్స్. జిఎస్టీ కౌన్సిల్లో మెజారిటీ రాష్ట్రాల యొక్క అభిప్రాయాన్ని తెలుసుకుని వాళ్ళ ఓటింగ్ ద్వారానే మనము దీనిని అమలు చేశాము. కాబట్టి ఒక కోఆపరేటివ్ ఫెడరలిజాన్ని ఇక్కడ చూడవచ్చు. ఇది మనకి వికసిత భారత్ లక్ష్యాలను సాధించడానికి దోహదపడుతుంది. అలానే ఈ డొమెస్టిక్ కన్జంప్షన్ గురించి మోదీ గారు ప్రస్తావిస్తూ ఈ స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించడానికి ఉపాధ్యాయులే నడుం బిగించాలి అని, ఇది వారికి ఒక హోంవర్క్ లాగా అప్పచెప్తున్నానని ఆయన వ్యాఖ్యానించడం చూడవచ్చు. విద్యార్థులలో మరియు ప్రజలలో ఈ స్వదేశీ ఉత్పత్తుల మీద అవగాహన కల్పించడం కోసం బాధ్యతను టీచర్లు తీసుకోవాలి అని ఆయన పిలుపునిచ్చారు. ముఖ్యంగా హర్ ఘర్ స్వదేశీ నినాదంతో ప్రతి ఇంటి ముందు కూడా బోర్డులు ఏర్పాటు కావాలి అని, విద్యార్థి దశలోనే స్వదేశీ వస్తు వినియోగాన్ని నేర్పించాలి అని ఆయన చెప్పారు. సో తద్వారా ఏం జరుగుతుంది? ఇప్పుడు అమెరికా మన ఎగుమతుల మీద సుంకాలను విధిస్తూ భారతదేశ ఆర్థిక వ్యవస్థని చిన్నాభిన్నం చేయడానికి ప్రయత్నిస్తుంది. ఎప్పుడైతే డొమెస్టిక్ కన్జంప్షన్ పెరిగిందో అమెరికా ఎగుమతులకి మనము ఆధారపడాల్సిన అవసరం ఉండదు. మనము అదర్ ఆల్టర్నేటివ్ మార్కెట్స్ ని మనం చూసుకోవడంతో పాటు డొమెస్టిక్ కన్జంప్షన్ ని పెంచుకోవడం ద్వారా ఈ వస్తువులను మనము ఎటువంటి ఆటంకం లేకుండా సరఫరా చేయడానికి అవకాశం ఉంటుంది. అందుకే ప్రధాని నరేంద్ర మోదీ గారు చాలా రోజుల నుంచి మేక్ ఇన్ ఇండియా మరియు వోకల్ ఫర్ లోకల్ అని పిలుపునిస్తూ ఉన్నారు. అమెరికా సుంకాల నేపథ్యంలో దీనిని మరింత ముందుకు తీసుకువెళ్లాల్సిన అవసరం ఉంది. ఒకవేళ రేపు భవిష్యత్తులో అమెరికా మన మీద సుంకాలు తగ్గించినా కూడా దేశీయ వినిమయాన్ని మనం పెంపొందించగలిగితే వేరొక దేశం మీద ఆధారపడాల్సిన అవసరం లేకుండా, వారి యొక్క హెజుమనీకి మనము బెదిరిపోవాల్సిన అవసరం లేకుండా భారతదేశ ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేసుకోవచ్చు. అలానే ఆన్లైన్ బెట్టింగ్ బ్యాన్ గురించి కూడా ఆయన మాట్లాడుతూ, ఆన్లైన్ గేమింగ్ చెడ్డది కాకపోయినా కూడా ఆన్లైన్ బెట్టింగ్, జూదం మాత్రం మంచిది కాదు అని, ముఖ్యంగా అనేక మంది యువత అందులో చిక్కుకుని ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. కాబట్టి వాటి దుష్పరిణామాలపై విద్యార్థులకు అవగాహన కల్పించాలి అని మోడీ గారు సూచించారు. యువతను కాపాడడానికి దానిని నిషేధించామని ఆయన పేర్కొన్నారు. సో ఈ విధంగా ఈ సమావేశంలో అనేక కీలక అంశాలను ప్రస్తావించడంతో పాటు కొన్ని పిలుపులను, ఎస్పెషల్లీ స్వదేశీ ఉత్పత్తులను పెంపొందించడము, వోకల్ ఫర్ లోకల్ వంటి పిలుపులను ఆయన ఇవ్వడం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. భారత్ చైనాలనే బెదిరిస్తారా? శక్తివంతమైన ఆర్థిక వ్యవస్థలతో వ్యవహరించే తీరు అది కాదు, అమెరికాపై పుతిన్ ధ్వజం. సో ఈ ఆర్టికల్ ఇటీవలి ఇండియా యుఎస్ రిలేషన్స్కి సంబంధించి, అలానే ఈ యుఎస్ యొక్క హెజమనీని క్రిటిసైజ్ చేస్తూ పుతిన్ చేసిన వ్యాఖ్యల గురించి వివరించడం జరిగింది. ఇందులోని కీ పాయింట్స్ డిస్కస్ చేద్దాం. రష్యాతో ఆయిల్ ట్రేడ్ నేపథ్యంలో చైనా మరియు ఇండియాలను సుంకాల పేరుతో ఒత్తిడి తెచ్చేలాగా డొనాల్డ్ ట్రంప్ ప్రయత్నిస్తున్నారు అని, శక్తివంతమైన ఆర్థిక వ్యవస్థలను నడిపే దేశాల నేతలపై వలసవాద కాలం నాటి వ్యూహాలను ప్రయోగించాలని చూడడం తగదు అని ఆయన మందలించారు. భాగస్వాములతో వ్యవహరించాల్సిన తీరు అది కాదని ఆయన స్పష్టం చేశారు. యాక్చువల్గా ఈ వ్యాఖ్యలు ఎందుకు ఇంత ఇంపార్టెన్స్ అనేది మనం చూస్తే, ఇటీవలి కాలంలో డొనాల్డ్ ట్రంప్ ఇండియాను డెడ్ ఎకానమీ అని అభివర్ణించారు. అయితే రీసెంట్ ఫస్ట్ క్వార్టర్లో భారతదేశం 7.8% వృద్ధితో ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న దేశంగా అవతరించింది. సో ఈ నేపథ్యంలో శక్తివంతమైన ఆర్థిక వ్యవస్థలను కలిగిన
భారత్ మరియు చైనా లాంటి దేశాలతో డొనాల్డ్ ట్రంప్ సుంకాల పేరుతో ఒత్తిడి తేవడం కరెక్ట్ కాదు అని, భాగస్వామ్య పక్షాలతో వ్యవహరించాల్సిన తీరు ఇది కాదు అని వ్లాదిమిర్ పుతిన్ మండిపడడం ఇక్కడ చూడవచ్చు. భారత్ చైనాలు రెండు జనాభా పరంగా పెద్ద దేశాలు, వాటికి రాజకీయ వ్యవస్థలు సొంత చట్టాలు ఉన్నాయి. శిక్షిస్తామంటూ అలాంటి పెద్ద దేశాలకు చెప్పే ముందు వాటికి ఎవరు నాయకత్వం వహిస్తున్నారు అనేది ఆలోచించాలి అని పుతిన్ డొనాల్డ్ ట్రంప్ని హెచ్చరించడం చూడవచ్చు. అలానే ఈ దేశాలు వలసవాద పరిస్థితులను ఎదుర్కొని చరిత్రలో ఎన్నో క్లిష్ట సమయాలను దాటుకుని ఈ స్థాయికి చేరుకున్నాయి అని, ఇలాంటి దేశాల మీద తమ సార్వభౌమాధికారానికి దాడి చేస్తే అవి చూస్తూ ఊరుకోవని కూడా పుతిన్ హెచ్చరించడం చూడవచ్చు. అదేవిధంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మోదీ కోసం 10 నిమిషాల పాటు వెయిట్ చేసి తన కారులో ఆయనని తీసుకువెళుతూ సుమారు 30 గంట పాటు రహస్య చర్చలు జరిపారు అని ఇటీవల కొన్ని కథనాలు వెలువడ్డాయి. అయితే దానికి స్పందిస్తూ అదేం పెద్ద రహస్యం కాదు అని, అలస్కాలో ట్రంప్తో జరిగిన చర్చల గురించి మోదీకి వివరించాను అని ఆయన చెప్పారు. ముఖ్యంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ యొక్క వ్యాఖ్యల ఉద్దేశం ఏంటి? రష్యన్ ఆయిల్ ట్రేడ్కి కారణం చూపిస్తూ భారత్ మరియు చైనాల మీద అదనపు సుంకాలను విధించడం కరెక్ట్ కాదు అని, శక్తివంతమైన నాయకులు నడిపిస్తున్న ఈ దేశాల మీద ఈ అదనపు సుంకాల పేరుతో హెజుమనీ చలాయించాలని అనుకోవడం ట్రంప్ యొక్క అవివేకమని పుతిన్ పేర్కొన్నారు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. అమెరికా, చైనా, ఇటువైపు ఇండియా. ఈ ఆర్టికల్ ఇటీవలి కాలంలో మారుతున్న గ్లోబల్ పొలిటికల్ ఎరేనా గురించి, ముఖ్యంగా ఈ రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో భారతదేశం తన ప్రయోజనాలను కాపాడుకోవడానికి అనుసరించాల్సిన వ్యూహాల గురించి వివరించడం జరిగింది. ఇందులోని కీ పాయింట్స్ మనం చూద్దాం. ఈ ఆర్టికల్లో ముఖ్యంగా ఇండో చైనా రిలేషన్స్ గురించి, అలానే ఇటీవలి కాలంలో క్షీణిస్తున్న ఇండియా యుఎస్ రిలేషన్స్ అండ్ బలపడుతున్న పాకిస్తాన్ యుఎస్ రిలేషన్షిప్ గురించి వివరించడం జరిగింది. అండ్ యుఎస్ హెజమనీకి భారతదేశం తలగకుండా నిలబడుతున్న తీరు గురించి, మరియు చైనా యొక్క డిప్లొమసీలో ఉన్న పారాడాక్సెస్ గురించి, అంటే దౌత్యపరంగా చైనా చెప్తున్న మాటలకు మరియు చేతలకు సంబంధం లేకపోవడం అండ్ భారతదేశం ఈ సమయంలో తీసుకోవాల్సిన విధానాలకి సంబంధించిన వ్యూహాల గురించి వివరించడం జరిగింది. ఇందులోని కీ పాయింట్స్ ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఇండో చైనా రిలేషన్స్ అనేవి ఇటీవలి కాలంలో కొంత మెరుగవుతూ వస్తున్నాయి. ముఖ్యంగా గాల్వాన్ లోయలో ఘర్షణల తర్వాత ఇండో చైనా రిలేషన్స్ అనేవి బాగా క్షీణించాయి. అయితే తదుపరి కాలంలో వాటిని పునరుద్ధరించడానికి జరిగిన కృషిలో భాగంగా ఇటీవల భారత్లో చైనా రాయబారి నియామకానికి, భారతీయుల మానస సరోవర్ కైలాస పర్వత యాత్రకు మరియు రెండు దేశాల మధ్య నేరుగా విమాన ప్రయాణాల పునరుద్ధరణకు దారితీశాయి. అలానే రీసెంట్గా షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సమావేశానికి భారత ప్రధాని నరేంద్ర మోదీ హాజరవ్వడము అండ్ అక్కడ చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్తో సమావేశం అవడం కూడా మనం చూసాము. సో కొంత ప్రోగ్రెస్ అనేది ఇండియా మరియు చైనా రిలేషన్స్లో చూడవచ్చు. ఎస్పెషల్లీ యుఎస్ యొక్క టారిఫ్ వార్ నేపథ్యంలో ఇండియా చైనా కొంత దగ్గరవుతూ ఉండడం మనం గమనించవచ్చు. అయితే ఇండియా మరియు చైనా రిలేషన్స్లో పారాడాక్సెస్ను కూడా మనం గమనించవచ్చు అండి. అంటే ఇరు దేశాల మధ్య ఈ ద్వైపాక్షిక సంబంధాలలో పూర్తి నమ్మకం ఇరు దేశాలకి లేదు. ఫర్ ఎగ్జాంపుల్, భారతదేశం ద్వైపాక్షిక బంధాలను బలోపేతం చేయడానికి తీసుకోవాల్సిన చర్యలను పూర్తి స్థాయిలో తీసుకోవడం లేదు అని చైనా తప్పుపడుతుంది. అలానే మరొక వైపు మనం చూసినప్పుడు సరిహద్దు సంప్రదింపులు మొదలైన 10 రోజులకే చైనా 2 కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. ఇందులో చైనా గతంలో ఆక్యుపై చేసుకున్న అక్షయ్ చిన్ ప్రాంతం కూడా ఉంది. అంటే ఈ కొత్త జిల్లాల ప్రకటన ద్వారా చైనా ఈ బోర్డర్ డిస్ప్యూట్లో ఘర్షణను తీసుకురావడం మనం ఇక్కడ చూడవచ్చు. అదేవిధంగా రీసెంట్గా చైనా ప్రపంచంలోనే అతిపెద్ద హైడ్రో పవర్ డ్యామ్ని బ్రహ్మపుత్ర నది మీద నిర్మించడానికి సిద్ధమవుతూ ఉంది. ఒకవేళ భవిష్యత్తులో యుద్ధం వస్తే దీనిని ఒక వాటర్ బాంబుగా భారతదేశం మీద ప్రయోగించిన ఆశ్చర్యం లేదు. కాబట్టి చైనాని మనం పూర్తిగా నమ్మే పరిస్థితుల్లో లేము. మరొక వైపు ఇప్పటి వరకు అమెరికా మరియు ఇండియా మధ్య బంధం చాలా దృఢంగా వృద్ధి చెందుతూ వస్తుంది. అయితే డొనాల్డ్ ట్రంప్ యొక్క టారిఫ్ వార్ నేపథ్యంలో 50% సుంకాలని భారతదేశం మీద విధించడంతో ఇండియా మరియు అమెరికా మధ్య ఈ డిప్లొమాటిక్ రిలేషన్స్ అనేవి బలహీనపడ్డాయి. మరోవైపు డొనాల్డ్ ట్రంప్ పాకిస్తాన్కి దగ్గరవుతూ ఉండడం మనం చూసాము. కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఏం చెప్తున్నారు, పాకిస్తాన్తో తన కుటుంబ వ్యాపారానికి కొంత డీల్ కుదిరింది అని అండ్ దానికోసమే ఇప్పుడు భారత్ను పక్కన పెడుతూ పాకిస్తాన్ వైపు మొగ్గు చూపుతున్నారు అని అంటూ ఉన్నారు. అయితే పాకిస్తాన్ పరిస్థితి వేరు. పాకిస్తాన్ ఎవరు అప్పు ఇస్తే వాళ్ళ వైపు వెళ్తూ ఉంటుంది ఇప్పుడు పరిస్థితులలో. ఎందుకంటే ఆర్థిక వ్యవస్థ చాలా క్రంబిల్ అయిపోయిన సిచ్యువేషన్లో డొనాల్డ్ ట్రంప్ పాకిస్తాన్ని దగ్గర తీసుకోవడం ఒక వ్యూహాత్మక ఒప్పందాలకి మనం చూస్తూ ఉన్నాము.
సో ఈ నేపథ్యంలో పాకిస్తాన్ అమెరికాకు దగ్గరైనంత మాత్రాన భారతదేశం ఇండో యుఎస్ రిలేషన్స్ని పక్కన పెట్టాల్సిన అవసరం లేదు. అలానే చైనాతో మన సంబంధాలని పునరుద్ధరించుకోవాలి కానీ పూర్తిగా మళ్ళీ మనము చైనా మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు. నైబర్హుడ్ కంట్రీగా చైనాతో సత్సంబంధాలు కొనసాగించాల్సిన అవసరం భారతదేశానికి ఉంది. అందుకే డొనాల్డ్ ట్రంప్ యొక్క ఈ టారిఫ్ వారికి ముందే భారతదేశం మరియు చైనా ఈ బార్డర్ డిస్ప్యూట్స్ రిజల్యూషన్ కోసం ప్రయత్నాలు ప్రారంభించాయి. అయితే ట్రంప్ యొక్క అనాలోచిత నిర్ణయాల కారణంగా బోత్ చైనా మరియు ఇండియా రెండూ కూడా ఈ బార్డర్ డిస్ప్యూట్స్ ని వీలైనంత త్వరితగతిన పరిష్కరించుకుని సంబంధాలను మెరుగుపరుచుకోవడానికి కృషి చేయడం మొదలుపెట్టాయి. అందులో భాగంగానే ఇటీవలి ఎస్సీఓ మీటింగ్కు భారత ప్రధాని నరేంద్ర మోదీ హాజరవ్వడము, ఆ వేదిక మీద ఇండియా, రష్యా మరియు చైనా దేశాధినేతలు కలిసికట్టుగా కనిపించడం మనం చూడవచ్చు. అయితే ఈ సందర్భంలో అమెరికాని మనము పూర్తిగా పక్కన పెట్టి రష్యా మరియు చైనా కుటుంబం వైపు మొగ్గు చూపాల్సిన అవసరం లేదు. భారతదేశానికి రష్యా ఆల్ వెదర్ ఫ్రెండ్. అంటే మనము ఎప్పుడూ రష్యాతో మిత్రత్వాన్ని కోరుతూనే ఉన్నాము, రష్యా కూడా మనకి ఎప్పుడు సపోర్ట్ ఇస్తూనే ఉంది. కానీ చైనాని ఇక్కడ నమ్మడానికి లేదు. ఏషియాలో అతి వేగంగా వృద్ధి చెందుతున్న దేశాలుగా భారత్ మరియు చైనాలు ఉన్నాయి. కాబట్టి పరస్పరం ఇక్కడ కాంపిటీషన్ ఉంటుంది. ఈ నేపథ్యంలోనే చైనా భారత్ను ఎదగనీయకుండా అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. కాబట్టే యుఎస్ రిలేషన్స్ విషయంలో భారతదేశం కొంత వేచి చూసే ధోరణిలో ఉండాలి. ఎప్పుడైతే యుక్రెయిన్ వార్ అనేది ముగిసిపోతుందో ఆటోమేటిక్గా రష్యా మీద శాంక్షన్స్ అనేవి తొలగిపోయే అవకాశం ఉంది. దెన్ రష్యాతో ఆయిల్ ట్రేడ్ నేపథ్యంలో భారతదేశం మీద విధిస్తున్న అదనపు సుంకాలు కూడా తొలగిపోతాయి. సో అప్పటి వరకు భారతదేశం కొంత వేచి చూస్తూ ఉండాలి. అండ్ అమెరికాతో పూర్తి స్థాయి డిప్లొమాటిక్ టైస్ని కట్ చేసుకోవడానికి లేదు ఇక్కడ. ఒకవేళ పరిస్థితులు సాధారణ స్థితికి రాకపోయినా కూడా ఇండియా తన ప్రయోజనాలను కాపాడుకునే మార్గాలను గుర్తిస్తుంది. ఈ టైం ఏదైతే వేచి చూసే టైం ఉంటుందో, సో అప్పటి వరకు భారతదేశం కొంత సంయమనం పాటించాల్సిన అవసరం ఉంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. డిసెంబర్లోగా భారత్ EU వాణిజ్య ఒప్పందం. ఈ ఆర్టికల్ ఇండియా మరియు యూరోపియన్ యూనియన్ మధ్య ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్కి సంబంధించి ఆల్రెడీ చాలా రౌండ్స్ డిస్కషన్స్ దీని మీద జరిగాయి. అండ్ ఈ ఇయర్ ఎండింగ్ లోపు డిసెంబర్లో దీనికి సంబంధించిన ఒప్పందం ఖరారు చేసుకోవడానికి ఇటు భారతదేశం అటు యూరోపియన్ యూనియన్ దేశాలు కూడా సుముఖత వ్యక్తం చేస్తూ ఉండడం మనం చూడవచ్చు. ప్రెజెంట్ మనము యూరోపియన్ యూనియన్తో చేస్తున్న వాణిజ్యానికి సంబంధించి డేటా చూస్తే బైలేటరల్ ట్రేడ్, ద్వైపాక్షిక వాణిజ్యం గూడ్స్లో ఏ విధంగా ఉంది అనేది చూస్తే ప్రస్తుతం సుమారు $135 బిలియన్. ఇది 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన డేటా. సో అప్పుడు మనకి $135 బిలియన్ ఉంది. అండ్ ఇందులో ఇండియన్ ఎక్స్పోర్ట్స్ $76 బిలియన్ ఉంటే ఇంపోర్ట్స్ అంటే యూరోపియన్ యూనియన్ నుంచి మనం తీసుకుంటున్న వస్తువుల యొక్క దిగుమతులు $59 బిలియన్ ఉన్నాయి. అండ్ సర్వీసెస్ సేవలలో మనము సుమారు $53 బిలియన్ ద్వైపాక్షిక వాణిజ్యం చూడవచ్చు. ఇందులో ఎక్స్పోర్ట్స్ అంటే భారతదేశం నుంచి ఎగుమతులు సుమారు $30 బిలియన్ ఉంటే ఇంపోర్ట్స్ సుమారు $23 బిలియన్ ఉన్నాయి. సో ఈ విధంగా బైలేటరల్ ట్రేడ్ అనేది $135 బిలియన్ ట్రేడ్ మనం ఇక్కడ చూడవచ్చు. అదేవిధంగా 2000వ సంవత్సరం నుంచి మనం చూసుకున్నప్పుడు యూరోపియన్ యూనియన్ నుంచి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు భారతదేశంలో సుమారు $117.4 బిలియన్ ఉన్నాయి. సో ఇండియా మరియు యూరోపియన్ యూనియన్ మధ్య ట్రేడ్ రిలేషన్స్ చాలా ప్రాస్పరస్గా ఉన్నాయి. సో దీనిని మరింత ముందుకు తీసుకువెళ్లడం కోసం ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ని ఇరు దేశాలు అంటే ఇరువైపులా ఇటు భారతదేశము అటు యూరోపియన్ యూనియన్ కూడా సుముఖంగా ఉంది. ఈ ఇయర్ ఎండింగ్ నాటికి ఈ డీల్ ఖరారయ్యే అవకాశం ఉంది. ఆల్రెడీ మనము యూకేతో ఫ్రీ ట్రేడ్ ఒప్పందాన్ని కుదుర్చుకోవడం జరిగింది. ఇప్పుడు యూరోపియన్ యూనియన్తో కూడా మనము దీనిని ఖరారు చేసుకుంటే అమెరికా యొక్క సుంకాల నేపథ్యంలో భారతదేశం తన మార్కెట్స్ని మరింత డైవర్సిఫైడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది భారతదేశానికి చాలా కలిసి వచ్చే అంశం అండి. అండ్ ఇటీవల డొనాల్డ్ ట్రంప్ యూరోపియన్ యూనియన్ కూడా కోరడం జరిగింది భారతదేశం మీద అమెరికా విధించినట్లే సుంకాలు విధించమని. కానీ ఇప్పుడు యూరోపియన్ యూనియన్ కూడా భారతదేశంతో ఫ్రీ ట్రేడ్ ఒప్పందానికి సుముఖంగా ఉండడం భారతదేశం యొక్క రెసిలియన్స్ గురించి ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా అమెరికా అనుసరిస్తున్న ఇష్టారాజ్యపు వాణిజ్య విధానాల నేపథ్యంలో మోదీ తదితర ప్రపంచ నేతలు తీసుకున్న ఈ నిర్ణయం చాలా ప్రాధాన్యతను సంతరించుకుంది. అలానే ఉక్రెయిన్ రష్యా వివాదాన్ని శాంతియుతంగా పరిష్కరించడానికి భారతదేశం కట్టుబడి ఉంది అని ప్రధాని ఈ సందర్భంగా అన్నారు. ముఖ్యంగా యూరోపియన్ యూనియన్లో జర్మనీ ఈ డీల్ని వీలైనంత త్వరగా క్లోజ్ చేయాలని ఇతర యూరోపియన్ దేశాలను అభ్యర్థించడం చూడవచ్చు. భారత్ మరియు యూరోపియన్ యూనియన్ల యొక్క డీల్ ఖరారైతే ఇరు వైపులా కూడా చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. దేశంలో తగ్గుతున్న కొత్త తరం 0 నుంచి 14 ఏళ్ల జనాభాలో క్షీణత నమోదు. తెలుగు రాష్ట్రాలలో ఇది 1.5కే పరిమితం.
ఎస్ఆర్ఎస్ నివేదిక 2023 వెల్లడి. ఎస్ఆర్ఎస్ నివేదిక అంటే శాంపుల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ నివేదిక 2023 గణాంకాల ప్రకారం డెమోగ్రఫీలో కొన్ని చేంజెస్ని ఇక్కడ వివరించడం జరిగింది. దీనిలోని కీలక డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. కేంద్ర జనగణన విభాగం యొక్క రీసెంట్ ఎస్ఆర్ఎస్ 2023 నివేదిక ప్రకారం భారతదేశంలోని యూత్ పాపులేషన్ అనేది క్షీణిస్తూ వస్తుంది అని వెల్లడించింది. దీనికి ముఖ్య కారణం టీఎఫ్ఆర్ టోటల్ ఫెర్టిలిటీ రేట్ అనేది 1.9గా నమోదవ్వడమే. మనకి ఈ సంతానోత్పత్తి రేటు లేదా టీఎఫ్ఆర్ అనేది 2 కంటే తక్కువ ఉంటే ఇక్కడ యువ జనాభా తగ్గుముఖం పట్టి వృద్ధుల సంఖ్య అధికమవుతూ ఉంటుంది. ప్రస్తుతం టీఎఫ్ఆర్ టోటల్ ఫెర్టిలిటీ రేట్ ఎంతండి? 1.9. దీని కారణంగా భారతదేశంలో ఇప్పుడు యువ జనాభా క్షీణిస్తూ వయోవృద్ధుల సంఖ్య పెరుగుతూ ఉంది. దీనివలన సమస్య ఏంటండి? మనకి ఎప్పుడైతే యువత తగ్గిపోతూ ఉంటారో దీనివలన ఆర్థిక వ్యవస్థకు అత్యంత కీలకమైన మానవ వనరుల కొరత ఏర్పడుతుంది. మనకి వర్కింగ్ ఏజ్ పాపులేషన్లో ఉన్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మానవ వనరులు ఎక్కువగా లభ్యమవుతూ ఉంటాయి. తద్వారా ఆర్థిక వ్యవస్థకు ఇది చాలా కీలకంగా ఉంటుంది. ఎప్పుడైతే ఈ హ్యూమన్ రిసోర్సెస్ ఎక్కువగా ఉన్నాయో ఆటోమేటిక్గా ఆర్థిక వ్యవస్థ ఊపందుకుంటూ ఉంటుంది. దీనినే డెమోగ్రఫిక్ డివిడెండ్ అంటాం మనము. అంటే యువ జనాభా మానవ వనరులు వర్కింగ్ ఏజ్ పాపులేషన్ ఎక్కువగా ఉన్నప్పుడు దానిని మనం అందిపుచ్చుకుని ఈ యువ జనాభా నుంచి మనము లాభం పొందడమే డెమోగ్రఫిక్ డివిడెండ్ అంటారు. అయితే ఎప్పుడైతే ఈ యువ జనాభా క్షీణిస్తూ వస్తుందో ఈ కీలక మానవ వనరుల కొరత అనేది ఏర్పడుతుంది. ఇది ఒకవైపు. రెండవ వైపు ఏంటి? వయోవృద్ధుల సంఖ్య పెరుగుతూ ఉండడం వలన పెన్షన్, ఆరోగ్యం, సంక్షేమ రంగాల మీద ఒత్తిడి పెరుగుతుంది. ప్రభుత్వం ఈ సంక్షేమ పథకాలకు ఎక్కువ బడ్జెట్ కేటాయించాల్సి వస్తుంది. ఎస్పెషల్లీ జీరియాట్రిక్ కేర్ అంటారు. ఈ జీరియాట్రిక్ కేర్ అంటే ఏంటండి? ఇక్కడ మనము వృద్ధుల మీద ఎక్కువ సంక్షేమ పథకాలకి కావచ్చు, వారి ఆరోగ్యం కోసము, పెన్షన్ కోసము ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఈ జీరియాట్రిక్ కేర్ మీద ఎప్పుడైతే ప్రభుత్వం ఎక్కువ ఖర్చు చేస్తుందో దీని వలన మనకి రిటర్న్స్ చాలా తక్కువ ఉంటాయి. ఎందుకంటే వృద్ధుల మీద మనము చేసే ఖర్చు ఒక సంక్షేమం కిందకే వస్తుంది తప్ప దాని మీద ప్రొడక్టివిటీ ఉండదు. అదేవిధంగా ఆర్థిక వ్యవస్థ అనేది యువ జనాభా కొరత కారణంగా క్షీణించడము అండ్ ఎక్కువగా ప్రభుత్వాలు సంక్షేమ పథకాలకి ఖర్చు పెట్టడము, ఈ డబుల్ ఎడ్జ్ ప్రాబ్లం వలన ఎకానమీ క్రిపుల్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ జపాన్ తీసుకోండి. జపాన్ ఇప్పుడు ఈ సమస్యతోనే బాధపడుతూ ఉంది. ఈ వర్కింగ్ ఏజ్ పాపులేషన్ యొక్క కొరత కారణంగానే జపాన్ యొక్క ఆర్థిక పరిస్థితి కొంత మందగమనంలో ఉంది. అలానే చైనా ఇప్పుడు ఇప్పటి వరకు 1 చైల్డ్ పాలసీలో ఉన్న చైనా దానిని ఎత్తివేసి మోర్ నెంబర్ ఆఫ్ చిల్డ్రన్స్ ని కనమని ఎందుకు చెప్తుంది? ఈ వర్కింగ్ ఏజ్ పాపులేషన్ అనేది తగ్గుముఖం పట్టడం కారణంగా అక్కడ కూడా చైనాలో ఆందోళన మొదలైంది. డెమోగ్రఫీ బ్యాలెన్స్ కు కీలకమైన ఈ టోటల్ ఫెర్టిలిటీ రేటు భారతదేశం అంతా ఒకే విధంగా లేదు. రూరల్ ఇండియాలో ఒకవైపు ఉంటే అర్బన్ ఇండియాలో ఒకలా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, గ్రామీణ ప్రాంతంలో టీఎఫ్ఆర్ 2.1గా నమోదు కాగా పట్టణ ప్రాంతాలలో 1.5కే పరిమితమైంది. అలానే మనము రాష్ట్రాలలో చూస్తే ప్రస్తుతం టీఎఫ్ఆర్ అత్యధికంగా బీహార్లో 2.8గా ఉంది. ఆ తర్వాతి స్థానాలలో ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, అస్సాం రాష్ట్రాలు ఉన్నాయి. మిగిలిన అన్ని రాష్ట్రాలలోనూ సంతానోత్పత్తి నిష్పత్తి 2.0 లోపుకు పడిపోయింది. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే నార్త్ వర్సెస్ సౌత్ డిబేట్ ఇక్కడే వస్తుంది అండి. ఎందుకంటే ఎర్లియర్ డికేట్స్లో మనము ఫ్యామిలీ ప్లానింగ్కి సంబంధించిన ప్రోగ్రామ్స్ని చాలా పకడ్బందీగా నిర్వహించాము. అందుకే సంతానోత్పత్తి రేటు అనేది అప్పుడు మనకి అదుపులో ఉంది. కానీ నార్త్ స్టేట్స్లో ఇది అంత సక్సెస్ కాలేదు కాబట్టి అక్కడ సంతానోత్పత్తి రేటు ఎక్కువగా ఉంది. అలానే ఇక్కడ చూస్తే ఢిల్లీలో ఈ టీఎఫ్ఆర్ అనేది అత్యల్పంగా 1.2గా నమోదైంది. తమిళనాడులో 1.3, మహారాష్ట్రలో 1.4, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జమ్మూ కాశ్మీర్, కర్ణాటక, కేరళలో 1.5గా ఉన్నాయి. గణాంకాలను మనం పరిశీలించినప్పుడు 2011-13తో పోలిస్తే 2021-23 మధ్య కాలంలో ఇండియా వైడ్ టీఎఫ్ఆర్ రేట్ అనేది సగటున 16.7% క్షీణించింది. 1985లో మనం చూసినప్పుడు టీఎఫ్ఆర్ 4.3% కాగా ఇప్పుడు 1.9%కి పడిపోయింది. అండ్ కొన్ని గణాంకాలను మనం ఇక్కడ చూద్దాము. 0 to 4 ఏజ్ గ్రూప్ ఉన్న వాళ్ళు ఏపీలో 6.4 ఉంటే తెలంగాణలో 6.5 అండ్ జాతీయ సగటు 8.0 ఉంది పర్సంటేజ్. అండ్ 0 to 14 ఏజ్ గ్రూప్ ఏపీలో 19.3, తెలంగాణలో 20.7 అండ్ నేషనల్ వైడ్ యావరేజ్ 24.2. అండ్ 15 to 59 ఏజ్ గ్రూప్ ఏపీలో 70.1, తెలంగాణలో 70.2
జాతీయ సగటు 66.1. జనరల్గా ఇది కూడా వర్కింగ్ ఏజ్ పాపులేషన్లా కన్సిడర్ చేస్తారు కొన్ని నివేదికల ప్రకారం. కొన్ని నివేదికల ప్రకారం 15 to 64 కన్సిడర్ చేస్తారు. సో అది ఇచ్చిన కంటెక్స్ట్ని బట్టి మారుతూ ఉంటుంది. అండ్ ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్లో ఒక విధంగా ఉంటుంది, ఇండియన్ స్టాటిస్టిక్స్ ప్రకారం కొన్ని విధంగా ఉంటుంది. అండ్ ఇక్కడ మనం చూస్తే 15 to 59 వర్కింగ్ ఏజ్ పాపులేషన్ కన్సిడర్ చేసినట్టున్నారు. ఏపీలో 70.1, తెలంగాణలో 70.2 అండ్ నేషనల్ యావరేజ్ 66.1. సో నేషనల్ యావరేజ్ కంటే కూడా ఏపీ తెలంగాణలో వర్కింగ్ ఏజ్ పాపులేషన్ ఎక్కువగా ఉన్నారు. 60 పైబడి మనం చూసినప్పుడు ఏపీలో 10.6, తెలంగాణలో 9.1 అండ్ జాతీయ సగటు 9.7గా ఉంది. సో ఇది మనకి రీసెంట్ శాంపుల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ నివేదిక 2023లోని గణాంకాలు. అండ్ సమ్ ఇంపార్టెంట్ డేటా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇది కీలకం అండి. టీఎఫ్ఆర్ రేట్కి సంబంధించి, అలానే ఈ వర్కింగ్ ఏజ్ పాపులేషన్, డెమోగ్రాఫిక్ డివిడెండ్, జీరియాట్రిక్ కేర్, ఇవన్నీ మనకి ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. చిన్నారులు చిరంజీవులు, దేశంలో దశాబ్ద కాలంలో 37.5% తగ్గిన శిశు మరణాలు. ఈ ఆర్టికల్ భారతదేశంలోని ఇన్ఫాంట్ మార్టాలిటీ రేట్ ఐఎంఆర్కి సంబంధించిన కీలక గణాంకాల గురించి వివరిస్తుంది. దీనిలోని కీ హైలైట్స్ ఇప్పుడు చూద్దాము. ప్రజారోగ్య సూచీలలో కీలకమైనదిగా భావించే శిశు మరణాల రేటు తగ్గుదలలో మన దేశం గణనీయమైన పురోగతి సాధించింది. గణాంకాలను మనం చూసుకున్నప్పుడు 2013లో ప్రతి 1000 మంది శిశువులకు 40 మంది ఈ అకాల మృత్యువాత పడగా 10 ఏళ్ల తర్వాత అంటే 2023లో మనం చూసినప్పుడు వారి సంఖ్య 25కు తగ్గింది. అంటే మనకి గణాంకాల పరంగా 2013లో ఎంత ఉన్నారండి, 40కి పైగా శిశు మరణాలు సంభవిస్తే 2023 నాటికి అది తగ్గుముఖం పట్టి 25కు చేరింది. సో ప్రస్తుతం ప్రతి 1000 మంది శిశువులలో 25 మరణాలు సంభవిస్తున్నాయి. అంటే ఈ దశాబ్ద కాలంలో శిశు మరణాల రేటులో మనము 37.5% మేర తగ్గుదలని నమోదు చేశాము. ఈ గణాంకాలను మనము రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా 2023 ఏడాదికి గాను విడుదల చేసిన శాంపుల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ నివేదిక ఆధారంగా చూడవచ్చు. అండ్ కొన్ని కీ కంపారిజన్స్ చూసినప్పుడు 1971లో ఐఎంఆర్ రేటు చాలా ఎక్కువగా 129గా ఉండేది. ఇప్పుడు అది 25కు తగ్గింది. 129 నుంచి 25కు తగ్గించగలిగాము. సో అరౌండ్ 80% మేర తగ్గినట్లు మనకి ఇక్కడ గణాంకాలు చూపిస్తున్నాయి. అయితే ఇప్పటికీ శిశు మరణాలలో రాష్ట్రాల వారీగా కొంత భేదం కనిపిస్తూ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఉత్తరప్రదేశ్లలో అత్యధికంగా శిశు మరణాలు నమోదవుతున్నాయి. ఈ రాష్ట్రాలలో ఐఎంఆర్ రేటు అరౌండ్ 37గా ఉంది. అలానే మణిపూర్లో అత్యల్పంగా కేవలం 3 పాయింట్లుగా రికార్డ్ అయింది. మణిపూర్లో చాలా చాలా స్వల్పంగా 3 మాత్రమే ఈ అవుట్ ఆఫ్ 1000 శిశువులలో మరణాలని మనం చూడవచ్చు. అలానే కేరళలో కూడా 5గా ఐఎంఆర్ నమోదైంది. తెలంగాణలో 18గా ఉంది, ఆంధ్రప్రదేశ్లో 19గా ఉంది. సో బోత్ తెలుగు స్టేట్స్లోనూ మనకి నేషనల్ యావరేజ్ కంటే కూడా తక్కువ శిశు మరణాలను చూడవచ్చు. అండ్ నెక్స్ట్ వన్ చూడండి. గ్రామీణ ప్రాంతాలలో శిశు మరణాల రేటు తగ్గుదల 44 నుంచి 28కి రాగా పట్టణ ప్రాంతాలలో 27 నుంచి 18కి తగ్గింది. సో ఈ గణాంకాలన్నీ కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా కీలకమండి. అండ్ డైరెక్ట్ క్వశ్చన్స్ అడిగే అవకాశం కూడా ఇందులో ఉంది మనకి. అలానే మన నైబర్ కంట్రీస్ని మనం చూసినప్పుడు బంగ్లాదేశ్లో 24, నేపాల్లో 23, ఇండియాలో 25గా ఉంది. అండ్ అత్యల్పంగా శ్రీలంకలో కేవలం 5 మాత్రమే మనం చూడవచ్చు. అలానే పాకిస్తాన్లోను, ఆఫ్ఘనిస్తాన్లోను అత్యధికంగా 50గా నమోదైంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఆటోమేషన్ హవా. ఈ ఆర్టికల్ ఫ్యూచర్లో జాబ్ ఏ విధంగా అంటే ఏ రంగాలలో ఆటోమేషన్ జాబ్స్ని స్వీప్ చేస్తుంది, ఏ రంగాలలో ఎంత శాతం మార్పులు వస్తాయి అనేది ఫ్యూచర్ ఆఫ్ జాబ్ రిపోర్ట్ 2025 నివేదిక ఆధారంగా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా 2030 నాటికి ఎలక్ట్రానిక్స్, ఆర్థిక సేవలు, క్యాపిటల్ మార్కెట్, ఆయిల్ అండ్ గ్యాస్ వంటి రంగాలలో ఆటోమేషన్ 100% అంతకు మించి పెరగనుంది అని నిపుణులు చెబుతున్నారు. సో ఈ నేపథ్యంలో 2030 నాటికి ప్రపంచవ్యాప్తంగా ఆయా విభాగాలలో విధి నిర్వహణలో మనుషుల వాటాలో మార్పులు ఏ విధంగా మారుతున్నాయి అంటే జాబ్లో హ్యూమన్ పాపులేషన్ మరియు ఆటోమేషన్ మధ్య డిఫరెన్స్ ఎంత ఉంటుంది అనేది ఇక్కడ చూద్దాము. ప్రస్తుతం ఔషధం మరియు ఆరోగ్య సేవల రంగంలో 50%గా ఉండగా 2030 నాటికి మనుషుల యొక్క ఉపయోగం అందులో 34%కి తగ్గనుంది. అత్యాధునిక తయారీలో 43% ఉంది ప్రస్తుతం, అది 31%కి తగ్గనుంది. చిల్లర హోల్సేల్ విక్రయాలు 56% నుంచి 42%, వృత్తిగత సేవలు 52 నుంచి 31%, అండ్ మౌలిక వసతులలో 51 నుంచి 36%. సో ఈ విధంగా అనేక రంగాలలో మనకి మార్పులు చూస్తే ఆటోమేటిక్గా ఆటోమేషన్ యొక్క వ్యాప్తి పెరుగుతూ ఉంది. ఎస్పెషల్లీ ఎలక్ట్రానిక్స్ కావచ్చు, వ్యవసాయం, ఫారెస్ట్రీ, ఫిషింగ్ లాంటి వాటిల్లో, అండ్ మైనింగ్, మెటల్, సమాచార సాంకేతిక సేవలు, ఆయిల్ అండ్ గ్యాస్ సర్వీసెస్. సో ఈ విధంగా అనేక వాటిలో
హ్యూమన్ ఇంటర్వెన్షన్ అనేది తగ్గిపోనుంది, జాబ్ రోల్స్ అనేవి తగ్గిపోతూ ఉన్నాయి మనుషులకి, అండ్ ఆటోమేషన్ అనేది పెరగనుంది. అండ్ ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని క్వశ్చన్ అండ్ ఆన్సర్ టైప్ కరెంట్ అఫైర్స్ని చూద్దాము. నాసా ప్రతిష్టాత్మక అంతర్జాతీయ వాయు అంతరిక్ష కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసిన మొదటి భారతీయురాలు ఎవరు? ఆన్సర్ దంగేటి జాహ్నవి. ఈవిడ ఆంధ్రప్రదేశ్కు చెందినవిడ. దీంతో ఈమె టైటాన్స్ ఆర్బిటల్ పోర్ట్ అంతరిక్ష కేంద్రానికి 2029లో ప్రయాణించడానికి ఎంపికయ్యారు. ఈమె పాలకొల్లుకు చెందినవారు, ఆంధ్రప్రదేశ్లోని పాలకొల్లుకు చెందినవారు. ఈ శిక్షణ పూర్తి అవడంతో ఈమె 2029లో అంతరిక్ష కేంద్రానికి వెళ్లనున్నారు. నెక్స్ట్ వన్ చూడండి. అంతర్జాతీయ అణుశక్తి సంస్థ IAEA ఇటీవల ఏ దేశ భాగస్వామ్యంతో కాన్వెక్స్ 3 పేరుతో అతిపెద్ద అంతర్జాతీయ అణు అత్యవసర ఎక్సర్సైజ్ను నిర్వహించింది? ఆన్సర్ రొమేనియా. మనము జనరల్గా మిలిటరీ ఎక్సర్సైజులు చూస్తాము, అలానే డిజాస్టర్ ప్రిపేర్డ్నెస్కి సంబంధించిన ఎక్సర్సైజ్ చూస్తాము. ఇక్కడ అణు విపత్తు సంభవిస్తే ఏ విధంగా మనము ప్రయత్నించాలి, దానిని అంటే ఆ ప్రభావాన్ని తగ్గించడానికి ఏ విధంగా మనము ముందుకు వెళ్ళాలి అనేది, అత్యవసర పరిస్థితిని ఏ విధంగా ట్యాకిల్ చేయాలి లాంటి వాటిని ఈ ఎక్సర్సైజ్లో మాక్ డ్రిల్స్ లాంటివి చేస్తారు. సో రొమేనియాలో 2005లో దీనిని చివరిసారిగా నిర్వహించారు. తిరిగి 20 ఏళ్ల తర్వాత మళ్ళీ రొమేనియాలోనే తిరిగి ఈ ఎక్సర్సైజ్ కండక్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ వన్ చూడండి. గిరిజన సంక్షేమ పథకాల అమలును బలోపేతం చేయడానికి కొత్త తరానికి శిక్షణ ఇవ్వడం లక్ష్యంగా కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఇటీవల ఏ కార్యక్రమాన్ని ప్రారంభించింది? ఆన్సర్ ఆది కర్మయోగి. సో ఈ ఆది కర్మయోగి అనేది ఎస్పెషల్లీ గిరిజన సంక్షేమ పథకాల అమలును బలోపేతం చేయడానికి ఈ ఎవరైతే అడ్మినిస్ట్రేటివ్స్లో ఉన్నారో ఆ అడ్మినిస్ట్రేషన్లో ఉన్న వాళ్ళకి శిక్షణ ఇవ్వడం కోసం ఈ కార్యక్రమాన్ని ఆది కర్మయోగి అనే పేరుతో లాంచ్ చేయడం జరిగింది. ఈరోజు మన క్వశ్చన్ ఆఫ్ ద డే గురించి చూడండి. ఇటీవలి నివేదికల ప్రకారం 2023 నాటికి భారతదేశంలో శిశు మరణాల రేటు ఎంత తగ్గింది? సో ఈరోజు క్లాసులో మనం చూసాము శాంపుల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ 2023 నివేదికల ప్రకారం కొన్ని గణాంకాలను మనం చూసాం. ఎస్పెషల్లీ డెమోగ్రఫీ చేంజెస్ గురించి, IMR రేట్ గురించి, వాటి గురించి డిస్కస్ చేసాం. ఆ కంటెక్స్ట్లో 4 ఆప్షన్స్ని ఇచ్చాను అండి. ఇందులో కరెక్ట్ ఆప్షన్ని ఐడెంటిఫై చేసి ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇది ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మీద డైలీ అనాలిసిస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.